ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్ గారు అప్పుడే శుభలేఖలు వచ్చేసాయా? అవునమ్మా, ఈ పూట నువ్వు ఇవ్వాల్సిందే, పెళ్లి కార్డులు నేనింటికి తీసుకెళ్లాల్సిందే అని చెప్పి ప్రింటింగ్ చేసేవాడికి కంటి మీద కునుకు లేకుండా చేసి వాడి గుమ్మంలోనే కూర్చుని ప్రింట్ చేయించానమ్మా. అమ్మా చెల్లెమ్మా, ఇదిగమ్మా చూడు, మీరు చెప్పిన డిజైనే మీరు చెప్పినట్టే ప్రింట్ చేయించాను. ఓ చూడు. నిర్మలా, శ్వేత, చూడు. లోకేశ్వరి, చూడమ్మా. డిజైన్ చాలా బాగుంది. ఏమంటావు కామాక్షి? మరి మా అత్తయ్య గారి సెలక్షన్ అంటే ఏమనుకున్నారు? శ్వేత, నీకు నచ్చింది కదా? నా పేరుతో పాటు ఆయన పేరుంది కదా, అది నాకు బాగా నచ్చింది. వదిన, పెళ్లి శుభలేఖలు కూడా వచ్చేసాయి. పెళ్ళనుకున్న తర్వాత శుభలేఖలు రాకుండా ఎలా ఉంటాయి బాబీ? బాబీ, ఏంటి అలా నిలబడి చూస్తున్నావేంటి? మీ అన్నయ్య పెళ్లి శుభలేఖలు వచ్చాయి కదా, వచ్చి చూడు. అమ్మా, మేం చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి? మీకు నచ్చింది కదా. నాన్న, ఆది ఆది ఆంటీ ఉండండి, నేను పిలుస్తాను. ఏమండి? ఏమండి? ఏంటి గుండమ్మా? పిలిచింది ఇక్కడ కాదండి, అక్కడ. బావగారు, మిమ్మల్ని పిలిచింది మీకు కాబోయే భార్య శ్వేత. ఏమండి అని పిలిస్తే గుండమ్మ పిలిచిందేమో అనుకున్నాను. మీ గుండె నిండా నేనే ఉన్నానుగా, అందుకే మీకు అలా అనిపించుంటుందండి. తప్పు అసంది కాదులే అమ్మా. మనసులో గుండెమ్మ ఉంది, ఆ విషయం బయట చెప్తే నువ్వే అక్కడ ఫీల్ అవుతావునని భయము బాధ ఉంది కదమ్మా. అందుకే పాపం అయోమయంలో ఉన్నాడు కదా మనోడా. కాకి, శుభలేఖలు కూడా ప్రింట్ అయిన తర్వాత ఇంకా ఏ అయోమయంలో ఉండి ఏం లాభం? మరే ఇక తాళికట్టు శుభవేళ అని పాటలు పాడుకోవడమే కాని ఆలోచించడాలు లేవు. నాన్న, ఆది వచ్చి నీ పెళ్లి కార్డు చూడు. ఇదిగో నాన్న, తీసుకో. అత్తయ్య, మొదటి శుభలేఖ పసుపు కుంకుమ రాసి దేవుడి దగ్గర పెడితే పెళ్లి పనులు మొదలు పెట్టేయచ్చు.
నిర్మల, నువ్వు వెళ్ళి పసుపు కుంకుమ తీసుకురా. అలాగే. నాన్నా ఇటివ్వు. నాన్నా, ఆ, ఆ, అత్తయ్య, ఆ? పెళ్లి కార్డుని దేవుడి దగ్గర పెట్టమంటారా? ఈ ఇంటితో నాకేం రిలేషన్ ఉంది? ఈ ఇంట్లో నా పోస్ట్ ఏంటి అని ఏ పోస్టు లేనప్పుడు నేనెందుకు పనిచేయాలని నీలిగావు కదే. ఇప్పుడు ఇంట్లో ఏ పోస్ట్ ఉందని పెళ్లి కార్డు తీసుకెళ్లి దేవుడి దగ్గర పెడతావు? నీకు ఈ ఇంట్లో పోస్టే లేదు. నీకు పెళ్లి కార్డు పట్టుకునే అర్హతే లేదు. నాకు గౌరవం ఇచ్చి, నా మాటకి విలువిచ్చి, ఈ పెళ్లి విషయంలో ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్న నా చిన్న కోడలు లోకేశ్వరే దీనికి అర్హురాలు. లోకేశ్వరి, నువ్వు వెళ్లి పెళ్లి కార్డుని దేవుడి దగ్గర పెట్టి ఈ పెళ్లి దిగ్విజయంగా జరగాలని కోరుకో. అమ్మా లోకేశ్వరి, తుమ్ముని పట్టించుకోవద్దని ఇంగ్లీష్ నావెల్లో చదివానమ్మా. ఈ తుమ్ములు నిన్నేం చేయలేవు, నువ్వెళ్ళమ్మా. అమ్మ లోకేశ్వరి, ఆ పెళ్లి కార్డు తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోమ్మా. ఇదిగో ఆనందరావు, ఏ నావలో చదివేమిటి? భగవంతుడా, శ్వేత ఆదిలో పెళ్లి శుభలేఖ వచ్చేసింది. ఆ గుండమ్మ ఇల్లు వదిలిపోయే రోజు దగ్గరకొచ్చేసింది. ఈ పెళ్లి జరిగిపోవాలి, ఆ గుండమ్మ జీవితం కాలిపోవాలి. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.